కథలు టీవీ. కృష్ణపురం అనే గ్రామంలో రాజయ్య శకుంతల దంపతులుంటారు. వీరికి మల్లయ్య అనే ఒక కొడుకుండేవాడు. ఇతను సోమరిపోతైనప్పటికీ తల్లి తండ్రి ఏ పని చెప్పినా చేసేవాడే కాదు. అది వర్షాకాలం కావడం వలన ఆ గ్రామంలో ప్రతిరోజు వర్షాలు పడుతూ ఉంటాయి. ఒకరోజు శకుంతల పడుకున్న మల్లయ్య దగ్గరకు వెళ్ళి, ఒరే మల్లయ్య, ఎంతసేపు పడుకుంటావురా? అందరికంటే వెనక కోత కోపించడం వలన మన వడ్లు అలానే ఆగిపోయాయి. అవి వానక తడుస్తున్నాయిరా. మీ నాన్నగారు ఒక్కరే వాటి మీద పట్టా కప్పుతున్నారు. నువ్వు కూడా కాస్త వెళ్తే అతనికి చేదోడుగా ఉంటుందిరా. ఈ ఒక్క మాట విని కాస్త లేసి వెళ్ళవయ్యా. మల్లయ్య నిద్రమత్తులో, అమ్మా, నా గురించి నీకు తెలుసు కదా, బయట వర్షం పడుతుంటే అడుగు కూడా బయటకు పెట్టనని ఊరికే విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు. ఆ మాటలకు కోపంతో శకుంతల, నువ్వు మారవు, నిన్ను ఎవరు బాగు చేయలేరు అని అక్కడి నుండి వెళ్తుంది. అసలు వర్షం అంటే మల్లయ్యకు ఎందుకు ఇష్టముండదో ఈ కథలో మనం తెలుసుకుందాం. కొంత సమయం తర్వాత శకుంతల వర్షంలో సంచి తలపై పెట్టుకుని తన భర్త వడ్లపై పట్ట కప్పుతుంటే అక్కడికి వెళ్తుంది. రాజయ్య శకుంతలను చూసి, అదేంటి శకుంతల, నువ్వొచ్చావు? అబ్బాయిని పంపిస్తే బాగుండేదిగా, నీకు ఈ పట్టాలు లాగడం రాదుగా. వచ్చినా రాకపోయినా నీకు సహాయం చేద్దామని వచ్చానండి. మన మల్లయ్యను నిద్ర లేపితే వాడస్సలు బయటికి రానని అంటున్నాడు. చేసేదేమీ లేక నేనే వచ్చేశాను. అయినా వాడికింత సోమరితనం ఎక్కడి నుండొచ్చిందో నాకేం అర్థం కావడం లేదండి. అదే కదా అసలు చిక్కు. సరే అని పెళ్లి చేస్తే ఏమైనా మారతాడేమో అనుకుంటే అమ్మాయిని కూడా ఎవ్వరూ ఇవ్వమంటున్నారు. నీ కొడుకు సోమరితనంగా ఉంటాడు, రేపటి రోజున కష్టం వస్తే నా బిడ్డని పనిచేసి సాగుతాడో లేదోనని అంతా భయపడుతున్నారు. మనమైనా ఏం చేస్తాంలే. అలా అనుకుంటూ చేసేదేమీ లేక ఇరువురు బాధపడుతూ ఆ వడ్లపై పట్టా కప్పి ఇంటికొస్తారు. ఇద్దరూ వర్షంలో ఇంటికెళ్లేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో వండిన భోజనం మొత్తం కుక్కలు తిని సామాన్లన్నీ చల్లాచెదురు చేసి వెళ్ళిపోతాయి. అదంతా గమనించకుండా అలానే పడుకునుంటాడు మల్లయ్య. అది చూసి కోపంగా రాజయ్య తన కొడుకు దగ్గరికి వెళ్తాడు. ఒరేయ్ మలిగా, ఎంత బద్ధకంగా తయారయ్యావేంట్రా? ఇంట్లోకి కుక్కలొచ్చి భోజనం మొత్తం తినేస్తుంటే కొంచెం కూడా నీకు మెలకుగా అనిపించలా? మల్లయ్య పడుకునే ఉండి, ఏంటి నాన్న, ఇప్పుడేమైంది? అమ్మని మళ్ళీ వంట చేయమనండి, వేడి వేడిగా తినొచ్చు అని అనగా కోపంతో శకుంతల అక్కడికొచ్చి, బయట మేము కష్టపడుతుంటే ఎలాగో వచ్చి సహాయం చెయ్యవు. ఇంట్లో ఉన్న భోజనం కూడా కాపలా కాయలేకపోయావు. నీలాంటి కొడుకును కన్నందుకు నిజంగా మేము సిగ్గుపడుతున్నాంరా. అవును శకుంతల, కొడుకు బుట్టాడని సంతోషం తప్ప వీడి వల్ల మనకి ఎట్టాంటి ఉపయోగం లేదు అని అనుకుంటూ మరలా వంట పూర్తి చేసి శకుంతల రాజయ్య తింటూ ఉండగా అక్కడికి మల్లయ్య వస్తాడు. మల్లయ్యను చూసి, వచ్చాడుగా, నీ కొడుక్కి భోజనం పెట్టు. ఏది తప్పినా మనకి తిండి పెట్టడం మాత్రం తప్పదు. ఏం చేస్తాం, కన్నపాపానికి దప్పుతుందా అని రాజయ్య తిడుతూ ఉన్నా కూడా ఆ మాటలేమీ పట్టించుకోకుండా తింటూనే ఉంటాడు. కొంతసేపటికి ముగ్గురు భోజనం చేస్తారు. మల్లయ్య తన గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. రాజయ్య శకుంతల అలా అరుగు మీద కూర్చొని, ఏవండి, మన అబ్బాయిని సోమరితనం నుండి మనమే మార్చాలండి. మనం కూడా ఎన్ని రోజులని వాడిని కాపాడుకుంటూ ఉంటాం. ఏదో ఒక రోజు వాడికి పెళ్లి కావాలి, కొత్త జీవితం ఏర్పడాలి కదండి. అది సరే, వాడు మారే మార్గమేంటి? అసలు ముందుగా వర్షం అంటే వాడికి ఎందుకు భయమో అది తెలుసుకోవాలి. తరువాత దానికి సరైన సమాధానం తెలియపరచాలి అని మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న సీనయ్య వీరిని చూసి, రాజయ్య, ఈ ఏడు పొలం ఎట్టా పండింది? లాభాలేమైనా చేకూరాయా? లాభాలా? అలా ఏం లేదులే సీనయ్య. మా బంధువుల పెళ్ళుండటంతో మేం వేరే గ్రామానికి వెళ్లాల్సి వచ్చిందిలే. ఆ సమయంలోనే అందరూ కోత గోపిచ్చి వడ్ల లోడు పట్టించారు. కానీ మా ఒడ్లు మాత్రం వెనకబడ్డం వల్ల అవి ఇక్కడే ఉంటున్నాయి. ఈ వర్షానికి అవి తడిచి చాలా నష్టపోతున్నాం అంటూ బాధపడుతూ ఉంటాడు. అయినా నువ్వు నీ కొడుకుండగా ఎవరో ఒకరింటి దగ్గర ఉండి ఒడ్లు కాటాబట్టిస్తే బాగుండేదిగా. అయ్యో, మా మల్లయ్య గురించి నీకు తెలిసిందే కదా అన్నయ్య.
వాడికున్న బద్ధకానికి ఇంటి నుండి బయటకు కాలు పెట్టడు సరికదా. ఇంటి వెనకాలే భారతదేశం మొత్తం ఉండాలని అనుకుంటాడు. అటువంటి వాడు కోత కూపించి వడ్లు కాటా పడతాడా? ఎంత బద్ధకంగా ఉంటే ఎట్టగమ్మా? చేతికొచ్చిన కొడుకు ఇంట్లో సోమరిపోతుగా పడుకుని ఉంటుంటే చూసేవాళ్ళు నానా రకాలుగా అనుకుంటారు. అబ్బాయిని ఏదో ఒకటి చేసి తన మనసు మార్చి నలుగురితో ఉండేలాగా చేయడండి. అంతేగాని మీలో మీరు బాధపడతా ఉంటే తనకెట్టా తెలుసుద్ది కష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో ఒకరోజు శకుంతలకు జ్వరం రావడంతో పడుకొనుంటుంది. అది చూసి రాజయ్య మందు వేసి పడుకోబెడతాడు. రాజయ్య మల్లయ్యను పిలుస్తాడు. అక్కడికి మల్లయ్య వస్తాడు. మల్లయ్య, మీ అమ్మకు జ్వరం వచ్చిందిరా. ఈ మందు 3 గంటలకు ఒకసారి వెయ్యి. నేను పక్క గ్రామంలో కాస్త పనుంది, వెళ్ళొస్తాను. సరేనన్నా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మని నేను చూసుకుంటాను అని చెప్పడంతో రామయ్య పక్క గ్రామానికని వెళ్తాడు. మల్లయ్య తన మనసులో, నాన్నిప్పుడే మందు వేశాడు. ఇంకా మందు వేయటానికి 3 గంటల సమయం ఉంది. ఈ సమయంలో నేను కాస్త పడుకుని లేచానంటే సరిపోతుంది అంటూ రాజయ్య ఇచ్చిన మందు తన జేబులో పెట్టుకుని తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. సమయం గడుస్తూ ఉంటుంది. శకుంతలకు జ్వరం తగ్గదు. శకుంతల పడుకుని కళ్ళు తెరిచి, మల్లయ్యా మల్లయ్యా, నాకు కళ్ళు తిరిగి ప్రాణం పోయేలా ఉందిరా, తొందరగా రా అయ్యా, మందు వేద్దు అని పిలిచినా కూడా అది వినిపించకుండా అలానే పడుకుంటాడు మల్లయ్య. శకుంతలకు జ్వరం ఎక్కువై ఓపిక లేక పడుకునే ఉంటుంది. అంతలో పక్క గ్రామంలో పని ముగించుకొని ఇంటికొస్తాడు రాజయ్య. శకుంతల దగ్గరికి వచ్చి చూడగా, శకుంతల శకుంతల అని పిలిచినా లేవకపోవడంతో, మలయ్య మలయ్య, ఎక్కడ తెచ్చావురా? మీ అమ్మ కళ్ళు తెరవటంలా, తొందర్రా అని అనడంతో అది వినిపించి వస్తాడు మల్లయ్య. మలయ్య, తొందరగా వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొనిరా అని అనగానే మల్లయ్య వెళ్లి మంచినీళ్లు తీసుకొనొస్తాడు. రాజయ్య శకుంతల మొహం మీద నీళ్లు చల్లి గుడ్డతో తుడవడంతో కళ్ళు తెరిచి చూస్తుంది శకుంతల. ఏవేం శకుంతల, ఇలా అయిపోయావేంటి? నేను మల్లయ్యకి చెప్పెళ్ళానుగా మందివ్వమని, నువ్వు మందేసుకోలేదా? అసలు మల్లయ్య మందిస్తే కదండి నేను వేసుకోవడానికి. నేనసలు మిమ్మల్ని చూస్తా అనుకోలేదండి. నా ప్రాణాలు పోతాయనే అనుకున్నాను. అంతలో మీరొచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఆ మాటలు విన్న రాజయ్యకు కోపం వచ్చి, మలయ్య, మీ అమ్మకు మందు వేయలేదా? మీరు 3 గంటల తర్వాత మందు వేయమన్నారని నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళానన్నా. ఇంతలో ఇలా జరిగింది. ఒరే, నువ్వు మనిషివా మృగానివారా? నిన్ను నమ్మి నా భార్య నీ చేతులు పెట్టి వెళ్ళినందుకు ఇట్ట చేస్తావా? ఏమండి, ఏం చేస్తున్నారు మీరు? ఎదిగిన కొడుకుని కొడతారా? లేకపోతే ఏంటి శకుంతల, నేను రావటం ఆలస్యమైతే ఏకంగా ఇప్పుడు నీ ప్రాణం పోయేది. ఇచ్చిన పని కూడా చేయలేకపోతే వాడు బ్రతికెందుకు? ఎక్కడికైనా వెళ్ళి చావమను అనంటూ బాధపడుతూ ఉండగా, నాన్న, నన్ను క్షమించు నాన్న. నా బద్ధకం అమ్మ ప్రాణం మీదకి వస్తుందని నాకు తెలీదు. అసలేమైందిరా? వర్షం అంటే నీకెందుకంత భయం? అమ్మా, చిన్న వయసులో స్నేహితులందరం వర్షంలో ఆడుకుంటున్నప్పుడు నేను రవి వర్షంలో తడుస్తూ ఆడుకుంటున్నాం. అలా ఆడుకోవడం అయిపోయాక రవి తన ఇంటికి వెళ్తుంటే హఠాత్తుగా పిడుగుపడి చనిపోయాడు. నా స్నేహితుడు నా కళ్ళ ముందే చనిపోతే అది ఒక తీరని బాధగా నా గుండెల్లో చొచ్చుకుపోయిందమ్మా. ఇదంతా దీనివల్లేనమ్మా, వర్షం వల్లే కదా. అందుకే నాకు ఈ వర్షం అంటే అస్సలు నచ్చదు. మల్లయ్య, నీకు తెలియని మరొక విషయం చెప్పనా? అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి. నీకు చెప్పినా అర్థం కాదని నువ్వేడుస్తున్నా కానీ సమయం వచ్చినప్పుడు చెబుదాంలేనని నేను చెప్పలేదు. రవి చనిపోయిన మాట మాత్రం వాస్తవం. కానీ ఆ పిడుగు పడడం అనేది ఇంట్లో ఉన్నా పడుతుంది, బయటున్నా పడుతుంది. అతని రాతను దేవుడు అక్కడి వరకే రాశాడు. ఇన్ని కోట్ల మంది ఈ వర్షంలో దడుస్తా వ్యవసాయ పనులు గాని మరేదో ఒక పనులు గాని చేస్తా జీవనం సాగిస్తున్నారు. ఎప్పుడో ఏదో జరిగిందని అదే తలుచుకుంటూ బాధపడ్డం కంటే ఇది జరిగినా మన మంచికే అని ముందుకు సాటం మంచిదిరా. తల్లిదండ్రులుగా ఎందుకు చెప్తున్నావో అర్థం చేసుకో. నన్ను క్షమించను నాన్న. చిన్నప్పటి జ్ఞాపకం నా మనసులో అలా చొచ్చుకుపోయింది. అందువల్లే నేను వర్షానికి బయటకు రాను. ఈరోజు నిజం తెలుసుకున్నానుగా.
ఈ రోజు నుంచి నాన్నకు వ్యవసాయ పనిలో కానీ అమ్మకి ఇంట్లో పనిలో కానీ నేను సాయంగా ఉంటాను అని వారికి మాట ఇస్తాడు. మరుసటి రోజు రాజయ్యతో పొలం పనికి వెళ్లి అతనికి సహాయంగా మల్లయ్య వ్యవసాయం పని చేస్తాడు. అది చూసి రాజయ్య ఎంతో సంతోషించి, నా కొడుకు నేను అనుకునే విధంగా మారాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ రోజుటి నుండి మల్లయ్య తల్లిదండ్రులకి సహాయంగా ఉంటూ ఆ గ్రామంలో ఉన్నవారితో కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉంటాడు. ఈ కథలోని నీతేంటంటే, ఎప్పుడో ఏదో జరుగుతుందని ప్రతిసారి అలానే జరుగుతుందని అనుకోవడం మన మూర్ఖత్వం. ఈ కథలో మల్లయ్య తన స్నేహితుడికి అపాయం జరిగిందని ఎటువంటి పని చేయకుండా ఇంట్లో వారితో బయట వారితో అవమానాలకు లోనవుతాడు. తరువాత తన తల్లి ద్వారా నిజం తెలుసుకుని తల్లిదండ్రులకి చేదోడుగా ఉంటాడు. కొండయ్యపాలెం అనే ఒక చిన్న గ్రామం. ప్రశాంతమైన జీవితం, అంతా పచ్చదనం. ఆ ఊరి ప్రజలంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవితం గడుపుతారు. ఒకరోజు ఆకాశం నల్లగా మారి గాలులు మొదలయ్యాయి. గాలులు చూసి ఊరి పిల్లలందరూ సంబరపడ్డారు. కొంతసేపటికి భారీ వర్షం మొదలైంది. చినుకులు నెమ్మదిగా మొదలై తరువాత జడివారిగా మారాయి. మట్టి రోడ్లు బురదమయం అయ్యాయి. పిల్లలు ఆనందంతో వర్షంలో ఆడుకున్నారు. అది చూసి రాజు అనే 6 ఏళ్ల పిల్లాడు ఇంటి నుండి బయటకు రావడానికని సంకోచిస్తున్నాడు. వాళ్ళమ్మ మంగమ్మ పక్కనే ఉంది. అదంతా చూస్తుంది. ఏం చేస్తాడా అని చూస్తుంది. రాజుకి పిడియం. ఏం చేద్దామన్నా నేను చెయ్యలేనేమో అని ఆగిపోతాడు. ఆ రోజు రాజు స్నేహితుడు గోపి వచ్చి పిలిస్తే వస్తానని చెప్పాడే కాని గడప బయటకు వెళ్లడం లేదు. అమ్మ వంక చూసి ఇలా అడిగాడు, అమ్మా వెళ్ళి ఆడుకోమంటావా? వెల్లురా, గోపి పిలిచి 1/2 గంట దాటింది. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది కదమ్మా, మళ్ళీ బడికి వెళ్ళటానికి నీరసంగా ఉంటుంది. ఆహా, ఏం వంక దొరుకుతుందా అని చూస్తున్నావా? అవేం కుదరవు. వెళ్ళి ఆడుకోరా. నీకేమన్నా జలుబు చేస్తే సీతమ్మ దగ్గరకు వెళ్ళి అరుకు కొంటాను, ఇట్టే తగ్గిపోద్ది. అలా కాదమ్మా. ఈలోగా గోపి మళ్ళీ వచ్చి రాజు చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకుని పోయాడు. వాళ్ళలా వెళ్ళిపోగానే మెల్లగా మంగమ్మ నవ్వుకుంటూ లోపలికి వెళ్లి కూర పొయ్యి మీద పెట్టింది. పక్క వీధిలో కాంతమ్మ వర్షంలో తడుచుకుంటూ మంగమ్మ దగ్గరకు వెళ్ళింది. మంగమ్మ! లోపల నుండి బయటకు చూస్తే పూర్తిగా తడిచిపోయిన కాంతమ్మ గడప దగ్గర నిల్చునుంది. ఆ కాంతమ్మ, లోపలికి రా అంటూ పక్కనే ఉన్న తువ్వాలు తీసుకుని వెళ్ళింది. ఇక కాంతమ్మ తువ్వాలు తీసుకుని, కొంచెం ఉప్పుంటే ఇస్తావని వచ్చాన్లే, కొంచెం ఇస్తావేంటి? ఒక్క నిమిషం ఆగు అంటూ లోపలికెళ్ళింది. ఏంటంటావు? అకస్మాత్తుగా వర్షం మొదలైంది. ఏమో తెలీదు గాని మా రాజుగాడు బయటకు వెళ్ళాడు. భయపడి వెళ్ళడేమో అనుకున్నా కాని ఆ గోపిగాడి వల్ల వెళ్ళాడు. అమ్మో, ఆయన ఎంతైనా స్నేహితులు పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా ఏంటి? వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఊరి చివర పొలాల్లో రైతులు తమ పొలాలు నీటితో నిండడాన్ని చూసి సంతోషించారు. రామన్న, సుబ్బారావు ఇద్దరూ వర్షంలో చిన్నపిల్లలుగా తడుస్తూ చిందులేశారు. అప్పుడే పరుగున సీతయ్య వాళ్ళ దగ్గరకొచ్చి, యారా, వర్షం తగ్గిన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోవడానికి గండి కొడదామా? మేం కొంత కొట్టాంలే, ఇలారా. సీతయ్య దగ్గరకు రాగానే తనని కూడా లాగి ముగ్గురు పొలంలో గంతులు వేశారు. వీళ్ళు ముగ్గురే కాదు, ఇంకొంతమంది కూడా వీళ్లతో కలిసి గంతులేశారు. చెట్టు కింద నిలబడి గంతులు వేస్తున్న వాళ్ళని చూస్తూ మిగతా వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఊరిలో వర్షంలో ఆడుకుంటున్న రాజు, గోపి ఇంకా మిగిలిన పిల్లలతో కలిసి నీటిలో పడవలు వేద్దామని మాట్లాడుకుంటున్నారు. ఒరే రాజు, పడవలు వేద్దాంరా. గంతులు వేసింది చాలే, ఇంకా కొంతసేపు ఆగురా, వేద్దాంలే. ఇలా తడుస్తుంటే చాలా బాగుంది. ముందు వర్షంలోకి రమ్మంటే రాలేదు, ఇప్పుడేమో లోపలికి రా పడవలు వేద్దామంటే రావటం లేదు. వాడంతే కదరా, ఒక్కసారి నచ్చితే అలా నీ చేస్తాను అనే రకం. బాగుందిరా, చివరిసారి ఇలా ఎప్పుడు భయపడకుండా ఆడుకున్నానో నాకే గుర్తులేదు. కొంతసేపు పడవలు వేద్దాం, తర్వాత కావాలంటే మళ్ళీ ఆడుకుందాంలే. మీరు ముందు వెళ్ళి కాగితాలు తీసుకురండి, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. వాడప్పుడే రాళ్లే కానీ మనం వెళ్ళి కాగితాలు తీసుకొద్దాం పదండి. రాజు కాక మిగతా పిల్లలు చిత్తు కాగితాలు తీసుకురావడానికని వాళ్ళ ఇళ్లకి వెళ్లారు. ఈలోగా నీటిని చేతిలోకి తీసుకుని పైకి వేయడం, గెంతుతూ అరవడం,
ఇలా అల్లరి చేస్తూ ఆనందించాడు రాజు. ఎదురుగా ఉన్న గుడిసెలో నుండి ఒక ముసలమ్మ రాజుని చూస్తుంది. ఆవిడంటే ఊరంతా చాలా ఇష్టపడతారు. అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తుంది. ఎవరికి ఏం సహాయం కావాలన్నా ఆవిడికి చేతనైనంత వరకు సహాయపడుతుంది. ఒక కుక్క తడుచుకుంటూ ముసలమ్మ ఇంటి దగ్గరకొస్తే దాన్ని దగ్గరకు తీసుకుని తుడిచి పక్కన పెట్టుకుంది. అంత మంచి ముసలమ్మ ఈ పిల్లల్ని చూసి తన బాల్యం గుర్తు చేసుకుని చిరునవ్వుతో రాజుని చూస్తుంది. రాజు అలా ఆడుకుంటూ ఉండగా గోపి వచ్చి పిలిచాడు. ఒరే రారా, కాగితాలు తెచ్చాం, నీకే బాగా వచ్చు చేయటం. వస్తున్నాను, నీకోసం అందరం చూస్తున్నా, రా తొందరగా. రాజు గోపి మిగతా వాళ్ళ దగ్గరకు వెళ్లారు. వాళ్ళంతా నారాయణ ఇంటి బయట కూర్చొని ఉన్నారు. వీళ్ళిద్దరూ రాగానే, రండిరా, వర్షం తగ్గేలోపు పడవలు వేసేద్దాం. రాజు ఒక కాగితం తీసుకుని దాన్ని మడతలు పెట్టి పడవ చేసి సీనుకిచ్చాడు. అది సీను నవ్వుతూ తీసుకుని నీటి గుంత దగ్గరకు పరిగెత్తాడు. అది నీటిలో వదిలితే మునిగిపోకుండా వెళ్లడం చూసి అందరూ ఎగురుతూ చప్పట్లు కొట్టారు. అలా ఒకరి తర్వాత ఒకరు పడవలు చేయించుకుని గుంత దగ్గరకు వెళ్లి వదిలి గంతులు వేసేవారు. చివరకొక 3 పడవలు చేసుకుని రాజు కూడా గుంతలో వదలడానికని వెళ్లాడు. ఇదంతా చూస్తున్న ముసలమ్మ గోపిని పిలిచి ఇలా అడిగింది. గోపి. వస్తున్నానవ్వా. గోపి దగ్గరికెళ్ళి, చెప్పవ్వా. నాకు కూడా ఒక పడవేస్తారా? నేను వదిలి చాలా కాలమయ్యింది. నిజంగా వదులుతావా? మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఆడుకునేదానిరా మనవడారా. అవ్వా రా ఇక్కడికి, ఇక్కడ గుంతలు ఎక్కువగా ఉన్నాయి అంటూ రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా చెప్పాడు. అవునా, సరే రా పద, ఇంకా కొన్ని చేద్దాం. పద. వీళ్ళిద్దరూ వెళ్లి ఇంకా కొన్ని పడవలు చేశారు. అవన్నీ పట్టుకుని గుంత దగ్గరకు వెళ్లేలోపు ముసలమ్మ నెమ్మదిగా జారిపోకుండా నడుచుకుంటూ వచ్చింది. ఈలోగా ముసలమ్మ వర్షంలో తడిచిపోయింది. కాని చాలా సంతోషంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంది. ఇదిగో అవ్వా, తొందరగా నీళ్ళల్లో వెయ్యి, ఇప్పటికే తడిచిపోతున్నాయి అంటూ 2 పడవలిచ్చాడు. సరేరా మనవడా. ముసలమ్మ నీళ్లల్లో వేశాక గట్టిగా నవ్వుతూ పిల్లల వంక చూసింది. వాళ్ళు కూడా నవ్వుతూ ఇలా అన్నారు. ఒకటి మునిగిపోయిందవ్వా, ఇదిగో నా తీసుకొని ఇంకోసారి వెయ్యి. పర్వాలేదులేరా, మీరు వెయ్యండి, నేను చూస్తా అంటూ వెనక్కి వెళ్ళిపోయింది. మీలా కాదు కదా, జలుబు చేస్తే మళ్ళీ కష్టం నాకు. అలా నెమ్మదిగా వర్షం తగ్గుతూ ఉంటే అందరూ బయటికి రావడం, మళ్ళీ పనులు చేసుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు కూడా ఇంకా ఇంటికెళ్ళి స్నానం చేద్దాం, లేకుంటే అమ్మలు అరుస్తారు అని నవ్వుకుంటూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు. రాజు వాళ్ళింటి దగ్గర వాళ్ళమ్మ వేడిని పిలవాలని అనుకుంటూ బయటకొచ్చింది. ఈలోగా వీధి చివర రాజు వస్తూ కనిపించాడు. రాజు వచ్చిన తర్వాత, నిన్నే పిలుద్దామని బయటకొస్తున్నాన్రా. తెలుసు, అందుకే తగ్గగానే వచ్చేస్తున్నాను. వెళ్ళి స్నానం చెయ్యి, తువ్వాలు తీసుకొనొస్తా. సరే అమ్మా. సీతయ్య వాళ్ళు ఊరి బయట పొలంలో గండి కొడుతున్నారు. అందరూ కొట్టి అలా పక్కన నిల్చొని వెళ్లిపోవడం చూస్తూ ఉన్నారు. అందరి మొహాల్లో చిరునవ్వు. పనైపోయినట్టేగా, ఇంక ఇళ్ళకెళ్దాం. వెళ్దాం అంటూ అందరూ వాళ్ళ గడ్డి పారలను తీసుకుని పొలం గట్లు ఎక్కి బయటకు వస్తున్నారు. ఉంటాన్రా సీతయ్య, సుబ్బారావు నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఇక సీతయ్య, సుబ్బారావు, నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు, రేపు కలుద్దాం. సరేరా. సీతయ్య ఇంటికెళ్లే దారిలో కాగితాలు పడవలు చూసి నవ్వుకుంటూ వెళ్లాడు. ఇంటికెళ్లగానే వాళ్ళ ఆవిడ మంగమ్మని పిలిచాడు. ఏమే, మనోడు బయట ఆడుకున్నాడా? బాగా పూర్తిగా తడిచొచ్చాడు, పడవలు వేసి ఆడుకున్నాడంట. వచ్చేదారిలో చూశానులే, తోవ మొత్తం అవే అంటూ వాతావరణం గురించి మాట్లాడుకున్నారు ఇద్దరు. ఎందుకంటే వర్షం ఆగిపోయాక అంత స్వచ్ఛంగా ప్రశాంతంగా మారింది. రాజుకి తడిసిన మట్టి వాసనంటే బాగా ఇష్టం. ఆ వాసన పీలుస్తూ అలా లోపలి అరుగు మీద కూర్చున్నాడు. రాజుని చూసి వీళ్ళిద్దరూ నవ్వుతూ, వీడు మారడు, ఆ వాసనంటే ఎందుకంత ఇష్టమో మరి. తండ్రేం చేస్తే కొడుకు అదే చేస్తాడు అంటారు. ఒకప్పుడు మీరు అంతేగా. తడిసిన మట్టి సువాసన, గాల్లో చల్లదనం, ఆ అనుభూతి వేరే. వాడికి మంచి అలవాట్లే వచ్చాయిగా. అవునవును, తిన్నకిన్నే అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. వాడికి మంచి బుద్ధులంట. నేర్చుకుంటాలే. అలా అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు సీతయ్య. ప్రతి ఇంట్లో ఏదో తెలియని ఆనందం.
అందరూ సంతోషంగా ఉండే ఆ గ్రామం ఆ రోజు ఇంకా సంతోషంగా పడుకుంది. వర్షం ఆ గ్రామానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చే కొండయ్యపాలెం వర్షం పడ్డాక ఇంకా అందంగా కనిపించింది. ఆ గ్రామంలో నివసించే ప్రజలు, జీవరాశులు కూడాను